ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ హాల్లో జగన్ భుజంపై చేయి వేసి మాట్లాడారు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడారు. జగన్ కనిపించిన వెంటనే హాయ్ అని పలకరించారు రఘురామ. రోజు అసెంబ్లీకి రావాలని జగన్ను కోరారు. ప్రతిపక్షం లేకపోతే ఎలా అని మాట్లాడారు. ఇక దీనిపై జగన్ నవ్వుతూ స్పందించారు. రెగ్యులర్ గా వస్తాను, మీరే చూస్తారు గాని రఘురామకు బదులిచ్చారు. అసెంబ్లీలో జగన్ పక్కనే సీటు వేయించాలని పయ్యావుల కేశవ్ను కోరారు రఘురామ. ఇద్దరి మధ్య నిమిషాల పాటు మాటామంతి జరిగింది. దీంతో ఇరువురు మధ్య చర్చ ఆసక్తిగా మారింది. గతంలో ఆయన వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి ఆ తర్వాత రెబల్ గా మారారు. ఆ తర్వాత ఆయనపై వివిధ కేసులు పెట్టింది గత వైసీపీ. ఇటీవల జగన్ తనను హత్య చేయించబోయారంటూ ఆయనపై కేసు కూడా పెట్టారు రఘురామకృష్ణరాజు. వీరిద్దరి మధ్య ఇంత జరిగాక వీరిరువురు భేటీ ఆసక్తి రేపింది.